విజిల్. శబరిమల ఆలయంలో బంగారు ఆస్తుల దుర్వినియోగం కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం కీలక అడుగు వేసింది. ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు మాజీ అధ్యక్షుడు సిపిఐ నాయకుడు ఏ పద్మకుమార్ను గురువారం అరెస్ట్ చేశారు. 2019లో పద్మకుమార్ పదవిలో ఉన్న సమయంలోనే బంగారు పూత పలకలను రీప్లేటింగ్ కోసం బయటకు పంపింది. పథనంతిట్ట జిల్లా మాజీ ఎమ్మెల్యే కూడా అయిన పద్మకుమార్ను ఈ కేసులో 8వ నిందితుడిగా సిట్ చేర్చింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు వ్యాపారవేత్త అయిన ఉన్నికృష్ణన్ పొట్టికి ద్వారపాలక విగ్రహాలపై ఉన్న బంగారు పూత పలకలను రీప్లేటింగ్ కోసం చెన్నైకి తీసుకువెళ్లడానికి టీడీపీ మొదటిసారి అనుమతిచ్చింది. ఆ సమయంలో అంటే 2019లో పద్మకుమార్ టీడీపీ అధ్యక్షుడిగా ఉన్నారు. ఈ పలకలను వాస్తవానికి 1998లోనే బంగారు పూత వేశారు. అయితే 2019లో వాటిని తిరిగి ఆలయానికి తీసుకువచ్చినప్పుడు అందులో కనీసం 4 కిలోల బంగారం మాయమైనట్లు ఇటీవల కేరళ హైకోర్టు నిర్ధారించింది. దీంతో దేవస్వం బోర్డు అధికారులపై బంగారం చోరీ ఆరోపణలొచ్చాయి. అధికారులు వెల్లడించిన సమాచారం మేరకు గురువారం పద్మకుమార్ను అరెస్ట్ చేయడానికి సిట్ అధికారులు తిరువనంతపురంలోని రహస్య ప్రాంతంలో ఆయనను ప్రశ్నించారు. అయితే తనకు శబరిమల ఆస్తుల నుంచి బంగారం మాయం కావడం గురించి ఏమాత్రం తెలియదని, తాను అమాయకుడినని పద్మకుమార్ తన అరెస్టుకు ముందు విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. కేరళ హైకోర్టు ఆదేశాల మేరకు వార్షిక మండల మరవిళక్కు ఉత్సవం మధ్యలో సిట్ శబరిమల ఆలయంలోని బంగారు పూత పలకలను షీట్లను శాస్త్రీయంగా పరీక్షించిన కొద్ది రోజులకే పద్మకుమార్ అరెస్టు జరగడం గమనార్హం. పద్మకుమార్కు ముందు మరో మాజీ టీడీపీ అధ్యక్షుడు సిపిఐ నేత అయిన ఎన్ వాసు, సస్పెండ్ అయిన దేవస్వం అధికారి డి మురారిబాబు, అలాగే కీలక నిందితుడు ఉన్నికృష్ణన్ పొట్టిలను కూడా సిట్ అరెస్ట్ చేసింది. ఇక శబరిమల ఆలయాన్ని దోచుకున్న వారు ఇప్పుడు జైలుకు క్యూ కడుతున్నారు. ముఖ్యమంత్రికి సన్నిహితుడైన ఎన్ వాసును అరెస్ట్ చేశారు. ఇప్పుడు సిపిఎం నేత పద్మకుమార్ వంతొచ్చింది. మరి తిరుమల పరకామణి దొంగతనం కేసులో నాటి సిఐ జగన్మోహన్ రెడ్డి, ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, ఈవో ధర్మారెడ్డి, చైర్మన్ సుబ్బారెడ్డి, ఆ తదుపరి చైర్మన్ కరుణాకర్ రెడ్డిని కూటమి ప్రభుత్వం విచారిస్తుందా లేక మాది మంచి ప్రభుత్వం అని వదిలేస్తుందా? వేచి చూద్దాం.